చాలా సంతోషం. ఈరోజు ఎంత ఆశీర్వాదాన్ని మీ వద్దకు మోసుకొని వచ్చినట్టు నాకు అనిపించింది అన్నమాట. హల్లెలూయా. కారణం ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఒక వినూత్నమైనటువంటి మార్గాన దేవుడు మనల్ని నడిపించేదానికి ఆయన ఆశ కలిగి ఉన్నప్పుడు, ఈ మార్గములో దేవుడు మనకి ఏవేవి మనకు అవసరమై ఉన్నవో అవన్నీ కూడా మనకు అనుగ్రహించుటకు మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు సమర్థుడండి, శక్తి కలిగిన వాడు, ఎంతటి కార్యమునైనా జరిగించుటకు బలవంతుడైన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఒకసారి కొద్ది రోజుల క్రితం ఒక సహోదరుడు ముందెళ్తూ ఉన్నటువంటి కాన్వాయిని చూసి, ఈ వెళ్ళే వాళ్ళు ఎవరు అని అడిగారట. ఎవరు అని అంటే, ఇప్పుడు అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు కదా, మొన్న గెలుచుకున్నారు. ఇజ్రాయెల్ దేశంలో ఆయన కాన్వాయ్ వెళ్తూ ఉంటే వెనకున్న సహోదరుడు, ఇతను ఎక్కడికి వెళ్తున్నారు, ఈయన ఎవరు అంటే, ట్రంప్ గారు ఆరాధనకి వెళ్తున్నారు అన్నారట. చప్పట్లు కొట్టొచ్చుగా. సండే ఎక్కడికి వెళ్తున్నారు? ఆరాధనకి వెళ్తున్నారు, దేవుణ్ణి ఆరాధించేదానికి. ఎంతోమంది జార్జ్ బుష్ లాంటి వాళ్ళు, ఏమండి, మరి ఒబామా లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులైనటువంటి వారు అమెరికా దేశానికి అధ్యక్షులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా వణికించేదానికి, ఏమండి, వారందరికంటే గొప్పగా నిలబడగలిగినటువంటి హోదాలో ఉన్నటువంటి ఈ వ్యక్తి మరి ఒక సామాన్యమైనటువంటి తరహాలో మనుషులందరూ వెళ్తున్నారు ఆరాధన చేసుకోవటానికి. అయితే తను కూడా ఆలోచించింది ఏంటంటే, నేను కూడా నా దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన నన్ను పుట్టించాడు, దేవునికి మహిమ కలుగును గాక. మొన్న ఎలక్షన్లు జరుగుతూ ఉంటే అందరూ ఆలోచనదే, ఎందుకంటే ఇతడు ఒక క్రిస్టియన్ కాబట్టి ఇతడు బైబిల్ని అనుసరిస్తూ ఉంటాడు కాబట్టి వాస్తవికంగానైతే ప్రభు రాకడ దగ్గరగా ఉంది, దేవుడు రాకడ ఆలస్యం లేదు అని అంటే ఎవరు వస్తారు ఈ ట్రిప్ అంటే? ట్రంప్ వస్తారు, లేదంటే నెక్స్టే వస్తారు. కానీ ఇప్పుడే ట్రంప్ గెలవటంలో అమెరికాలో ఉద్దేశం ఏంటంటే, మరి ట్రంప్ గెలిస్తే చేయబోయే కార్యాలు, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో మందిరం ఉండవలసిన స్థానంలో మందిరం లేదు, ఆ ప్లేస్లో మసీదు ఉంది కాబట్టి మరలా ఈ ట్రంప్ వస్తే ఏం చేస్తాడు? మందిరం కట్టబడిద్ది. మందిరం పునర్నిర్మాణం అయ్యింది అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఏమంటే అంజూరపు చెట్టు చిగురించింది, రాకడ మనకు అతి త్వరలో ఉంది. కొట్టు చబళ్ళ గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈయనకి వ్యతిరేకంగా మరొకరు నిలబడ్డారు కదా ఇంకొక అపోజిషన్లో. ఆవిడ కనుక వస్తే ఆమె బైబిల్ సిద్ధాంతి కాదనమాట. ఎందుకనంటే ఆమె యొక్క సిద్ధాంతాలు చాలా వేరుగున్నాయి. ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, పురుషులు పెళ్ళిళ్ళు చేసుకునేదానికి ఆమె ఫుల్ సపోర్ట్ అన్నమాట. అలాగూ ఉండేదానికి ఆమె ఆ విధమైనటువంటి గవర్నమెంట్ని తీసుకొచ్చేదానికి ఉంది కాబట్టి వారు అందరూ ఆలోచనలు చేశారు. ఎవరైతే సమాజానికి లేదు దేవుని సంఘానికి రాకడకు సమీపంగా ఉన్నారో వారిని దేవుడు అధ్యక్షతలో ఉంచుతారు అని చెప్పి మొత్తానికి ట్రంప్ గారినే దేవుడు ఉంచారు. అంటే ఇక రేపో మాపో అన్నట్లుగా మాత్రమే రాకడ సమీపంగా ఉంది. మనం నిద్రపోయేదానికో నిర్లక్ష్యంగా ఉండేదానికో అనాలోచనతో ఏమండి ఆలోచిస్తూ మనం పరిస్థితులను గురించి మనం చింతపడేదానికి ఇవి రోజులు కానే కావు ప్రియులారా. చింతపడేదానికన్నా సిద్ధపడాల్సినటువంటి రోజులు. దేవునికి మహిమ కలుగును గాక.
లోకంలో చింతిస్తూ ఉంటే మనకున్నటువంటి శక్తిని కోల్పోతాం, మనలో ఉన్న ఆత్మ క్షీణించిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే పరిస్థితుల్ని అధిగమించి మన చింత యావత్తు ఆయన మీద వేసి మనము దేవుని కొరకు సిద్ధపడేటువంటి వారిగా ఉంటామో లక్ష్యాన్ని ఛేదించగలుగుతాం. కొట్టు చప్పట్ల గట్టిగా. అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఏమని ఆత్మీయంగా కావచ్చు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఉన్నతమైనటువంటి కృపను మనము అనుభవించాలి. బైబిల్ ఒక మాట సెలవిస్తూ ఉంది. 15వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రియులరా, ఈ మాట మీకు ఎందుకు మరొక మారు దాన్ని సంపూర్తి కంక్లూజన్ ఇవ్వటానికి నేను ఆశపడుతూ ఉన్నాను. కారణం ఏమిటంటే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములట. అంటే దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మన జీవితంలో దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సినటువంటి విధానాన్ని దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం. ఈరోజు మనం ఆనందంగా బ్రతకాలి, ఆశీర్వాదకరంగా బ్రతకాలి, ఆరోగ్యకరంగా బ్రతకాలి, ఆత్మీయంగా బ్రతకాలి. కాబట్టి దేవుని సన్నిధిలో భక్తిహీనులు అర్పించినట్లుగా బలులు మనము అర్పించకూడదు. ఎందుకంటే అవి యెహోవాకు హేయము అంట. యెషయా ప్రవక్త చక్కని మాట అంటూ ఉంటారు. ఒక 1వ అధ్యాయము 10వ వచనంలో, సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనులారా మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. ఏంటో యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొటేళ్ళును, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెకసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్ల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. దేవునికి మహిమ కలుగును గాక. సొదొమ న్యాయాధిపతులారా, గొమొర్రా జనులారా నా మాట వినుడి. ఎందుకు సొదొమ గొమొర్రా జనులను గూర్చి, సొదొమ గొమొర్రా పట్టణాన్ని గూర్చి యెషయా ప్రవక్త మరలా ఎత్తిపట్టి ప్రస్తావిస్తూ ఉన్నాడు అని అంటే, సొదొమ గొమొర్రా పట్టణము చూడటానికి అందముగా ఉంది, చూడటానికి చాలా చక్కగా ఉంది, అన్ని విధాలైనటువంటి సదుపాయాలు ఉన్నటువంటి దేశము పట్టణము. ఎందుకంటే ఇప్పుడు మనం పట్టణానికి ఒక ప్రక్కన ఉన్నట్టుగా ఉన్నాం, మనకు కొన్ని ఫెసిలిటీస్ లేవు ఇక్కడ, ఏమండి. అయితే పట్టణంలో సిటీలో ఏమున్నాయి, అన్ని విధాలైనటువంటివి. పక్కన ఏమండి, నాని గారికి పక్కనే షాపింగ్ మాల్ ఉంటుంది, పక్కనే సినిమా హాల్ ఉంటుంది, పక్కనే కావలసినటువంటి బేకరీ, ఏమండి అన్ని విధాలైనటువంటివి చుట్టూ వాళ్ళకి సెంటర్లో ఉండోళ్ళకి అన్ని విధాలైన సదుపాయాలు, అది కూడా వాల్యూ ఉంటుంది. సొదొమ గొమొర్రా పట్టణం కాబట్టి మరి వారిని గురించి అధిపతుల న్యాయాధిపతులు, మనుషులారా ఏనండి విస్తారమైన బలులు నాకేలా. కారణం ఏంటంటే దేవుడు వారి జీవితంలో చేసిన వాటిని బట్టి వారు ఏమండి కృతజ్ఞతతో అర్పించేటువంటి అర్పణలను గూర్చి ఇచ్చేటువంటి కానుకను గూర్చి వారు చేసేటువంటి ఏమండి ప్రతిఫలముగా దేవుడు చేసిన దానికి కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో అర్పించేటువంటి అర్పణను గురించి అంటూ ఉన్నారు. ఇవి నాకు అవసరం లేదు, నాకేలా విస్తారమైన మీ బలులు, దహన బలుల పొటేళ్ళు, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. అంటే ఇవి నాకు అవసరం లేదు. మరి ఏది అవసరం ఆయనకి? ఏది అవసరం అండి? ఆయన సన్నిధిని మనము కనబడటము,
ఆయనకిష్టమైనటువంటి రీతిలో యథార్థ హృదయముతో దేవుని సన్నిధిని మనము ప్రార్థన చేయటం ఆయనకిష్టము. హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరములో ఉన్నటువంటి మనము ఉన్నతమైనటువంటి కృపను మనము కలిగిన వారిగా ఉండాలి అంటే చూడండి, అందుకనే ఆకాశమందు దేవుడు ఉండాడు, భూమి మీద మనమున్నాం. ఆకాశానికి భూమికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది కాబట్టి మనుషులమైన మన మాటలంట భూమి మీద ఎలా ఉండాలంటే కొద్దివిగా ఉండాలంటే విస్తారమైన మాటల వలన దోషము కలుగును. కాబట్టి ఈరోజు మనుషుడు ఏం చేస్తూ ఉన్నాడు? దేనికి భయపడుతున్నారు చెప్పండి? దేనికి చింతపడతా ఉన్నారు? దేనికి దిగులు పడుతున్నారు? దేనికి ఆలోచిస్తూ ఉన్నారు? దేవుని కొరకు నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన, నా ప్రియ దేవుని సంగమా, దేవుని కార్యాలు చూడాలని ఆశ కలిగినటువంటి వారిగా ఆయన సన్నిధిలో నిరీక్షించినటువంటి మీ అనుభవంలో ఆశీర్వాదాన్ని అద్భుతంగా పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈరోజు అన్యులకి భయం వచ్చేస్తుంది, క్రైస్తవులకి భయం వచ్చేస్తుంది, విశ్వాసికి భయం వస్తుంది, అవిశ్వాసికి కూడా భయం వస్తుంది. మరి ఏంటి మనలో ఉన్నటువంటి ప్రత్యేకత? వాళ్ళు భయపడుతున్నారు, మనం భయపడుతున్నాం. వాళ్ళు దిగులు పడుతున్నారు, మనము దిగులు పడుతున్నాం. వాళ్ళు ఏడుస్తున్నారు, మనం ఏడుస్తున్నాం. మనమే ఏడుపు ఏడవాలి. మనం దేనికి దిగులు పడాలి? దేనికి మనం చింతపడాలి? దేనికి మనం ఆలోచించాలి? యాకోబు అంటారు కదా, మీ నవ్వు దుఃఖమునకును మీ సంతోషాన్ని చింతకు మార్చుకోమని. ఎందుకంటే ఇప్పుడు ఏడ్చుతున్న మీరు ధన్యులు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎందుకు? ఒక దినాన నవ్వుతాం. ఈరోజు మనుషులు ఏం చేస్తారు? కొద్దిసేపే క్షణికమైనటువంటిది, అల్పమైనటువంటి సుఖం కొరకు, సంతోషం కొరకు వారు కొంతసేపు నవ్వుతూ ఉంటారు. ఈరోజు స్నేహం, ప్రేమ అనేటువంటిది అది కొంతవరకు మాత్రమే ఉంటూ ఉంది. ఆ తదుపరి వారి మాట వలన లేదు వారి మధ్యలో ఉన్నటువంటి వచ్చిన వ్యత్యాసాలు ఒకరి మీద ఒకరు తిరగబడి కొట్టుకునేటట్లుగా మారిపోతూ ఉన్నాయి. ఈరోజున్న ప్రేమ రేపు ఉండట్లా, ఈరోజున్న స్నేహం రేపు ఉండట్లా, ఈరోజున్న బంధం మరొక రోజు ఉండటం లేదు ప్రియులారా. కారణం లోక సంబంధమైనటువంటి రీతిని అనుసరించినప్పుడు. అయితే దేవుని కొరకు నువ్వు చింతించి దిగులు పడి ఆలోచించి, నా కుటుంబం, నా పిల్లలు, నా కుటుంబ రక్షణ, నా పిల్లల ఆత్మీయ జీవితం, నా దేవుని కొరకు నేను బ్రతకాలని ఆశ కలిగినటువంటి వారిగా ఎప్పుడైతే నువ్వు చింతపడుతూ, దిగులు పడుతూ, రోదన చేస్తూ, కన్నీళ్లు విడిచి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా నా దేవుడు డైరెక్ట్గా ఆయన సన్నిధిని నీ మనవి వినబడును గాక. ఇంకా పర్మిషన్తో సంబంధం లేదండి. పర్మిషన్ అవసరం లేదు, రికమెండేషన్ కూడా అసలు అవసరము లేదు ప్రియులారా. రికమెండేషన్తో సంబంధం లేకుండా, ఎవరి పర్మిషన్తో కూడా సంబంధం లేకుండా నువ్వు చేసేటువంటి ప్రార్థనట నీ యథార్థమైన హృదయంతో నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే డైరెక్ట్గా ఎలాంటి సందర్భంలో తెలుసా? ఆపద కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చక్కని మాట ఉంటుంది సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ వచనం, ధర్మశాస్త్రమును వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము, యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకము గల దరిద్రుడు వాని పరిశోధించును. 2 చేతులైతే స్తోత్రం చేద్దామా. ఐశ్వర్యవంతుడు తనకు తానే జ్ఞానట, కానీ వివేకము కలిగిన దరిద్రుడట. అంటే ఐశ్వర్యం లేకపోయినా దారిద్రతను అనుభవించినా ఐశ్వర్యవంతుడు తనకు తానే జ్ఞాని అని అనిపించుకుంటూ పిలువబడుచు ఏ విధమైనటువంటి ప్రలోభానికి గురవుతూ ఉన్నాడో దాన్ని అంతటినంట పరిశోధించేటువంటి వాడు అనమాట. పరిశీలన చేసేటువంటి వ్యక్తిని గురించి దరిద్రుడు వానిని
పరిశోధించును. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ధర్మశాస్త్రమును మనం ఏం చేయాలంటే వినాలి, పెడచెవిని పెట్టకూడదు, నొప్పించుకోకూడదు. ఎందుకంటే ధర్మశాస్త్రమందు వ్రాయబడింది, ధర్మశాస్త్రమును వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. అంటే దీని అర్థం ఏమిటంటే రాత్రింబగళ్ళు ఏమండి, డే అండ్ నైట్ ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ప్రార్థనా జీవితం అనేది గొప్ప వరం అండి. అన్నీ చేయగలిగిన క్రిస్టియానిటీలో ఏమండి ప్రార్థన చేయటం అంత తేలికేమీ కాదు. ఆ వరం ఉన్న వాళ్ళు వద్దన్న మాటికి ముసుకేసుకొని బలిపీఠం పట్టుకుంటారు. నాకు తెలిసి వద్దన్నా సరే, ఎంత పని ఉన్నా ఏమండి, ఎంత పని ఉన్నా ముసుకేసి బలిపీఠం దగ్గరికి వస్తారు. అది గొప్ప వరం. దాన్ని బట్టి మనము ప్రార్థన చేసేటువంటి వారికి మనం ఎంతైనా వారికి మనం సన్మానించేటువంటి వారిగా వారిని ఉండాలి. అయితే బైబిల్ ఇంకొక మాట కూడా ఇక్కడ మనకి స్పష్టత ఇస్తుంది. రాత్రింబగళ్ళు నువ్వు ప్రార్థన చేసినా ఏమి లేకుండా నీకు తెలిసిపోయింది, యథార్థత లేకుండా ఏమండి ప్రార్థన చేస్తే ప్రభు సన్నిధి చేరదు. మనం చేసింది మన ఎదలోనే ఉంటుంది, మనం చేసింది మన చెవులకే వినపడిద్ది, మనం మాట్లాడింది మనకే వినపడిద్ది, కానీ మన ప్రార్థన ఆయన చెవులు వినవు. ఏమండి మన ప్రార్థనల వైపు ఆయన కనుదృష్టి ఉండదు. ఏమండి మనం చేసిన ప్రార్థనల మీద ఆయన కనుదృష్టి ఉండదు. ఇప్పుడు మందిరం మీద దేవుని నామమును బట్టి ప్రతిష్ఠించిన ఈ మందిరం మీద ఏమి నిలుచుండునని సొలొమోను భక్తుడు ప్రార్థన చేశాడు. నీ మందిరము మీద రేయింబగలంట, రాత్రి పగలు ఆయన కనుదృష్టి నిలుచునంట. కోటు చాపట్లే గట్టిగా. అందుకే ఇంట్లో ఉంటే ప్రార్థన చేస్తాను, ఎక్కడుండి చేసినా దేవుడు వెంట, ఎక్కడ ఉండి చేసిన పరిస్థితిని బట్టి సందర్భాన్ని బట్టి దేవుడు వెంటాడు. అయితే ప్రార్థనకు వచ్చే సమయంలో దేవుని సన్నిధిలో సంఘముగా సమకూడి ఏమండి అందరముగా కలిసి ప్రార్థన చేసేటువంటి సమయంలో ప్రార్థన చేయకుండా నా దేవుడు నాతో ఉన్నాడు, నా ప్రార్థన నాకు తెలుసు, నా దేవునికి తెలుసు నా సంగతి అని నువ్వు ఇంటి పట్టునే ఉంటాను, ఇంట్లోనే నా దేవుడు ఉన్నాడని ప్రార్థన చేసామనుకోండి, అది దేవుడు మెచ్చడండి. దేనికంటే దేవుడు సంఘములో మందిరానికి నియామక కాలాలను సిద్ధపరిచాడు. ఆదివారం అని, బుధవారం అని, శనివారం అని, ఇలా నెలకొక పర్యాయం అని ఏమని దేవుడు నిర్ణయించినటువంటి ప్రేరణ బట్టి సేవకుల యొక్క ఏమని నడిపింపులో ఎప్పుడైతే ప్రార్థన యొక్క జీవితాన్ని కలిగి బ్రతుకుతారో నిజంగా సందర్భయోచితంగా ఒక చిన్న మొక్కే అడిగినా ఏమండి ఆపద అనేటువంటి దానిలో మన చుట్టూ ఎవరూ లేరు, ఏదో అపాయం వచ్చి పడింది, మనకి ఎవరు అందుబాటులో లేరు, కానీ ఒక ఆయన మాత్రం ఎప్పుడూ ఉంటాడు 24 hours. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన వారెవరో మనకు తెలియకపోయినా, మనం ఎవరికి అర్థం కాకపోయినా మనల్ని పట్టించుకునేదానికి ఏమండి ఒక ఆయన ఉన్నాడు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా భక్తుడు అంటూ ఉన్నాడు కదా. మనం ఆయన మాటను పెడచెవిని బట్టి మనం ప్రార్థన చేస్తే ఆయన వినడండి. ఎంత మొత్తుకున్నా, ఉపవాసాలు ఉన్నా, గోని పట్టే కట్టుకున్నా, ఏమండి నువ్వు బూడిదే రాసుకున్నా కుదరదు. మా ఫ్యామిలీ మెంబర్స్లో ఒక అబ్బాయికి పేరుంది ఆశయం అని చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి సాధిస్తా అంటాడు. ఆ అబ్బాయి మాటలు కూడా అలానే ఉంటాయి, చాలా సూటబుల్గా ఉంటాయి. ఇంట్లో వాళ్ళకే నచ్చడు, ఇంట్లో వాళ్ళనే మెచ్చుకోడు, కానీ సమాజాన్ని మెచ్చుకునే దానిలో నెంబర్ 1. అందరు కూడా 100కి 110 వేస్తారు మార్కులు. ఏదైనా ఒక ఇంట్లో వాళ్ళు ఒక వస్తువు తెమ్మని పంపిస్తే 2 రోజులకు కూడా రాడండి. ఎందుకని అడగరా? ఈరోజు ఫ్రెండ్ కాల్ వచ్చింది, ఈలోపు వీళ్ళు అర్జెంటుగా పొయ్యి మీద ఏదో ఒకటి పెట్టి పాకానికి బెల్లం తగ్గిందమ్మా 2 కిలోలు అంటే వాడు రేపు సాయంత్రానికి వస్తాడు ఇంటికి. పాకం సంగతి దేవుడు ఎరుగు, ముందు వాళ్ళ సంగతి నేను చూసుకోవాలని ఫ్రెండ్ కాల్కి రెస్పెక్ట్ ఇచ్చి
ఎక్కడికి వెళ్ళాడు అని అంటే, వాడికి యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ చేసిన వాడిని కేసు పెట్టి వాడిని పోలీస్ స్టేషన్కి అప్పగించి వీడిని హాస్పిటల్ చేర్చి హాస్పిటల్కి తనకు సంబంధించిన డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వీడికి ఆపరేషన్ అయ్యి కట్టుకట్టి నాకే ఇంటికి వెళ్తాడండి. రియల్ అండి, వాళ్ళ లైవ్లో ఉంటారు ఆల్రెడీ. ఆశయం అన్న పేరు అన్నమాట. నేను కూడా అనుకుంటాను, నా ఓటు కూడా వాడికి ఒక మాట చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీలో, ఎందుకంటే ఏదైనా న్యాయంగా మాట్లాడతాడు. అలానే ఒకరోజు ఏం చేశాడంటే నా దగ్గరికి వచ్చి, పిన్నే నేను ఫాస్టింగ్ ఉండాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఇంకా అంతకంటే గొప్ప విషయం ఏముంది? ఏమండి, 40 రోజులు ఫాస్టింగ్ ఉండాలనుకుంటున్నానని చెప్పి, మనం అన్నం వండేటప్పుడు వడకట్టేదానికి పట్ట తెస్తాం చూడండి, గోని పట్ట. ఆ గోని పట్ట ఒకటి తీసుకొచ్చాడు, బూడిద తీసుకొచ్చాడు. నాకు జాలేసిందండి. ఈరోజు పౌడర్లకే రకరకాల పౌడర్లు తెచ్చుకుంటుంటే వీడు బూడిద రాసుకోవటానికి బూడిద తెచ్చుకుంటే ఎంత ఎలర్జీ పొయ్యిలో చెప్పండి. ఒకప్పుడు ఆ బూడిద బొగ్గు తీసుకొని పొళ్ళు రుద్దుకుంటే నిగలాడే. ఈరోజు క్లోజప్ వాడుతున్నాం. ఏమండి, ఇంకా మరలా చక్కగా అదేదో రూట్ కెనాల్ చేయించుకుంటేనే అప్పుడు నెగలాడతామండి. ఇప్పుడు ఎవరు ఆడుతున్నారు చెప్పండి? చా అంటారు ఏది చెప్పినా. అయినా మా నాన్నవాయితీ కొన్నిసార్లు పల్లెటూరు వెళ్తే ఏమండి యాప్పొల కనపడగానే కొద్దిగా అనిపించింది కదా. కోడి గనక కనపడితే లేనిది వచ్చింది అన్నమాట, తీసుకుందాం అన్నట్టుగా. అలాగే పుల్ల కనపడితే బొగ్గు కనపడితే వెనకట. ఇప్పుడు లేదులే. వీడు బూడిద తెచ్చుకుంటే ఎంత బాధకరమైన విషయం చెప్పండి. బూడిద తెచ్చుకొని రాసుకొని గోని పట్టు కట్టుకొని లోపల గదిలోకి వెళ్ళి దాదాపు వారం రోజులు ఉన్నాడండి. వారం రోజులు ఉన్నాడు. చిన్నగా మరలా ఫోన్ కూడా పక్కన పెట్టాడు. అయితే మొత్తానికి చర్చిలోకి కూడా రానన్నాడు నాతో. గోడే అడ్డం తన గదికను. నేనేమన్నానంటే, మరి వాడిని అంత భరించలేక గదిలో ఉంటే నేను వెళ్ళిన నాకు కూడా డస్ట్ ఎలర్జీ కదా, అప్పుడు వస్తా పోతూ ఉంటా, బూడిద రాలుతూ ఉంటుందని నేనన్నా. నాన్న జస్ట్ అట్ట లోపలికి వచ్చి ప్రేయర్ టైం వరకు కూర్చొని లోపలికి వెళ్ళని చిన్న లూజ్ ఇచ్చానండి, అంతే. ఆ చిన్న అవకాశం ఎంతదయ్యిందంటే ఈలో ఫోన్ వచ్చేసింది ఫ్రెండ్ దగ్గర నుంచి. ఈడ ఆపద్ బాంధవుడు పేరు కదా, అందుకని ఫోన్ వచ్చి, అరే అర్జెంటు ఎందుకు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి రోడ్డు పగలగొట్టారు, కాలం మీద కట్టకట్టించాలయ్యా మెట్లు అని చెప్పి. ఇంకొక ఫోన్ వచ్చింది స్కూల్ నుంచి. సార్స్ కూడా ఫోన్ చేస్తారు మాస్టర్లో. సరే నాన్న అట్టెళ్ళి ఎట్టొస్తానన్నాడండి. వెళ్ళటం 40 రోజులు అలాగే ముగిసిపోయినాయి. ఏమంటే వారం రోజులు ఉన్నాడు. వెళ్ళటం 40 రోజులు ఉపవాసాలు ఎలా ముగిసినాయి అంటే ఇక బయటికి. ఇక తాగావా అబ్బాయి, కొబ్బరి పండుని తాగావా, మజ్జిగ పిన్ని తాగా. అప్పటి నుంచి సాధిస్తానన్నాడు. సాధించే విషయంలో కొన్ని నిబంధనలు కూడా చేసుకున్నాడు. ఏంటని అడిగితే కదా నేను చెప్పేది. ఏముంది పిన్ని, నాకు గనక గవర్నమెంట్ జాబ్ వస్తే వాళ్ళ అమ్మ చేయించిందండి, కష్టపడి చేయనండి, వాడు సంపాదించింది కూడా కాదు పిన్ని. ఈ చేయిని కానుక పెట్టిలా వేస్తా, మెళ్ళో చేయిని చూసినప్పుడల్లా నాకు కానుక పెట్టే గుర్తుకోదు. ఎవరు బాధ చేయిని చూసినప్పుడల్లా కానుక పెట్టి గుర్తు. ఎందుకు? ప్రభా సుదీర్ఘ ఉద్యోగం, ప్రభా సుదీర్ఘ ఉద్యోగం. సుదీర్ఘ ఉద్యోగం వస్తే ఏమొచ్చింది ముందు? పెద్ద అయిన మామూలు విషయం జోసఫ్ గారు చేయనంటే అనని. ఇప్పటికి ఉద్యోగం రాలేదండి, ఉద్యోగం రాలా. ఫైట్ చేస్తున్నాడు ఇప్పుడు కూడా. ఏమని హైదరాబాద్ పీజీలో ఉండి భార్య ఈ పోరాటంలోనే ఇద్దరిని పోరాడుకున్నారు. ఈ ఆశయం దృష్టిలోనే పోరాటంలోనే ఇద్దరిని పోరాడుకున్నారు. ఏంటి అబ్బా బాగా చెప్పారు మీరు. 2 పిల్లలను కూడా కన్నారు. కానీ ఉద్యోగం ఇల్లే, ఆశయం మాత్రం ఉంది. కారణం ఏంటంటే నేనంటాను, ఆశయ సాధనలో కూడా ప్రతిదానికి ఏమని మనం చేసే సాధనల్లో ప్రతిదీ కూడా
ఒక విధానంలో ఉండాలి. మా పెద్దమ్మ ఒకసారి పడిపోయింది, పిండి కట్టి వేయించారు ఔషాగుపాలెం వెళ్ళి. అతనికి పాటుమని లాగితే కాలు సెట్ అయిందండి. రెండోసారి వర్షాకాలానికి మళ్ళీ జారిపడి రెండో కాలు ఇరిగింది. మళ్ళా ఔషాగుపాలెం తీసుకెళ్ళి ఈ కాలు కరెక్ట్ లెవెల్లోకి ఈ కాలుని ఏం చేశాడంటే సాగదీసి కట్టేశాడండి. తీరా కట్టోడు తీసేసరికి ఈ కాలుకి బెత్తడుంది, ఇక నడకెట్టబడిది చెప్పండి. పెళ్లి చేసుకున్నాడు మా పెదనాన్న, మంచోడై పాపం 4 పిల్లలు పుట్టారండి. మొత్తానికి 10 ఎకరాల పొలం, ఇవాళ ఆస్తులు అంతస్తులు అన్నీ అయిపోయినా చచ్చిపోయేదాకా మా పెద్దమ్మను మా పెదనాన్న వదిలిపెట్టల. 3 సార్లు ఆపరేషన్ జరిగినా కొట్టొచ్చుగా. ఈరోజు జరగకూడదు ఏదన్నా జరిగితే, వినకూడదు ఏదన్నా ఉంటే ఇంక అవాయిడ్ చేసి పడేస్తారు. అవసరం లేదు, నాకు వద్దు అని చెప్పి ఏమండి పొత్తుకు రారు వద్దు అన్న తర్వాత. కానీ నేను ఎందుకు ఆ విషయాన్ని చెప్తూ ఉన్నానంటే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఉన్నతమైనటువంటి కృపను మనము ఆస్వాదించుకోవాలంటే దేవుని మాట మనము విని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దీర్ఘకాల ప్రార్థనలు ఎప్పుడంటే ఒంటరిగా ఉన్నప్పుడు, సందర్భం సమయం ఉన్నప్పుడు. అయితే ఎప్పుడైతే దేవుడు ఇంత ఒక్క సెకండ్ అయినా చాలండి, ఒక్క సెకండ్లోనైనా దేవుడు మనల్ని మన పరిస్థితుల్ని ఆశీర్వాదకరంగా మార్చటానికి ఒకే ఒక సమయం, యేసయ్యా అని పిలవగలిగినంత సమయం నీ అనుభవంలో ఉంటే చాలు. కొట్టు చాపట్లే గట్టి. నిజమంటారా కాదంటారా చెప్పండి? ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే దేవుడు చెప్పింది మనం చేయాలి. ఆ తర్వాత దేవుడు చేయాల్సింది అది చెప్పటం మనంతో, చేయటం ఆయన వంతు. నిన్నటి దినాన్ని ఒక మంచి ఎంగేజ్మెంట్ జరిగింది. కుబేరులు లాంటి వాళ్ళు ఆడ వచ్చి కూర్చుంటే మా అక్కెళ్ళు అంటది, చర్చి పరిచర్య అంటే చర్చి ఏమంటే మందిరం పరిచర్య అంటే బ్రదర్ ఒక మాట చెప్పనా, తెలివి లేని వాళ్ళంతా వాక్యం చెబుతారు, తెలివి కలిగిన వాళ్ళంతా వాక్యం వింటారు. అంటే నాకు అర్థమయ్యింది ఏంటంటే, మీరందరూ తెలివి కలిగిన వాళ్ళం, తెలివి లేని వాళ్ళము మేము. ఎందుకంటే బైబిల్ చెప్తూ ఉంది ఏమండి, జ్ఞానులకి ఏమండి లోకంలో ఉన్నటువంటి వెర్రివారినట దేవుడు ఏర్పరుచుకొని జ్ఞానులకు జ్ఞానాన్ని బోధించేదానికి. లోకంలో మీకు జ్ఞానం ఉంది, అయితే దేవుని జ్ఞానమును మీకు అందించేదానికి. మా అక్క చెప్తుంది, అవును సిస్టర్ అనని వాళ్ళు నవ్వుకుంటూ వింటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఒక చక్కని మాట మనం చూసినట్లయితే దినవృత్తాంతముల గ్రంథములో దావీదు ఒక సందర్భంలో వాడతాడండి. ఎంత చక్కని మాటలు మాట్లాడతాడో చూడండి. 29వ అధ్యాయము 29:17 వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయించు, నేను చదువుతాను. యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు అను మా పితరుల దేవ యెహోవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశము నిత్యము కాపాడుము. వారి హృదయమును నీకు అనుకూలపరుచుము. 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చేద్దామా? దావీదు తన కష్టకాలంలో దేవుని పని కొరకు తను ఇష్టంగా చేసినటువంటి మందిరం కొరకు సంపాదించిన ప్రతి దానిని గూర్చి ఏమండి ఆయన కూడబెట్టి జీవితకాలం అంతా కష్టపడి సంపాదించిన దాన్ని సమకూర్చి ఆ సందర్భంలో ఈ విషయాన్ని ఎత్తిపడుతూ ఉన్నాడు. దేన్ని పరిశోధన చేస్తాడంటే దేవుడు దేన్ని పరిశోధన చేస్తారంటే హృదయములను పరిశోధన చేయొచ్చు. యథార్థవంతులు ఏందంట ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. చప్పట్లు కొడదామా గట్టిగా? దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడంటే మనలో ఉన్న యథార్థతను దేవుడు ఇష్టపడుతున్నాడట.
దేవునికి ఇష్టపడేటువంటి కార్యం ఏమిటంటే యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలోనికి మనం వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఈరోజు ప్రజెంట్ ఏ పరిస్థితిలోనైతే నీవు ఉన్నావో రేపటి దినాన రానున్న దినాల్లో నీవు ఎదురు చూస్తూ ఉన్న కార్యమును నిశ్చయముగా నీ అనుభవంలో ఆశీర్వాదకరంగా చూస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. అది నిశ్చయం. ఎవరు ఎన్ని ఆటంకాలే పరిచినా, ఎవరు నీకు అడ్డే నిలబడినా, ఎవరు కాదు అని అన్నా, అవును అన్నా, దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్నది ఏదైతే ఆయన సన్నిధిలోనికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో ఖచ్చితంగా ఆయన నిన్ను దాటిపోడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరలా డిసెంబర్ 15వ తారీఖు ఇక్కడికి వచ్చి ఏం చేయాలా? గత నెలలో ఈ సమస్యలో ఈ పరిస్థితిలో నేను వచ్చి నా దేవుణ్ణి నేను ప్రార్థన చేశాను. నా దేవుడు నన్ను దాటిపోలా. ఆశ నీకుందా? ఆయన నా మనవి విన్నాడు. ఆమెనను ఆయన నా ప్రార్థన ఆలకించాడు. ఆయన నా అవసరత తీర్చాడు. ఆయన నన్ను బాగు చేశాడు. ఆయన నన్ను బలపరిచాడు. ఆయన కొరకు నా పాదములో నిలబడేటట్లు స్థిరపరిచాడని చెప్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమండి. ఎందుకంటే యథార్థ హృదయంలో అంట ఆయన ఇష్టపడతా ఉంటాడంట. అందుకే యథార్థతగా ఉండటము యథార్థవంతులకట అది క్షోభకరం అంట. అంటే ఆశీర్వాదకరం. అది ఘనతగా అంటే ఒక ప్రొఫెషనల్గా ఒక వ్యక్తి తన జీవితంలో బ్రతికేదానికి దేవుడు వాని జీవితంలో యథార్థత అండి. దేవుని సన్నిధిలో ఉన్నతమైన ఆశీర్వాదానికి ఒక శుభ సూచన ఏమిటంటే యథార్థమైనటువంటి మనసుతో దేవుని సన్నిధిలో మనం ఎప్పుడూ ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, చక్కని మాట. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం చూడమ్మా. 15:29. ఓకే, చాలు. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అర్థం. ఎవరికి దూరస్తుడు అంటే భక్తిహీనులకు ఆయన దూరస్తుడు, కానీ నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఎందుకని? వారంటే ఆయనకి ఇష్టం కాబట్టి. ఇంకొక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ అధ్యాయము కీర్తనల గ్రంథము 1వ వచనం. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థన చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. చూడండి ప్రియులరా, ఎంత చక్కని ప్రార్థన. నా ప్రార్థన చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు, యథార్థమైనటువంటి హృదయంతో నేను నీతిమత్వంతో చేసిన ప్రార్థన నీవు వినయ్యా. కాబట్టి అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు, నీ సన్నిధి నుంచి నాకు తీర్పు వచ్చును కాక. కాబట్టి ఉన్నతమైనటువంటి దేవుని సన్నిధిలో మేలు అనుభవించినట్లుగా, మన ప్రార్థనలు ఆశీర్వాదకరంగా మార్చినట్లుగా, మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు సమీపాన ఉండి మనకు కావలసిన సమస్తాన్ని దేవుడు అనుగ్రహించును గాక. వినువారి వెనుకడిలో చెప్పబడినటువంటి ఉపదేశము ప్రతివాని హృదయములో ఆశీర్వదించబడును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామా. చిన్న ప్రార్థన చేసుకుందాము. మీ హృదయపూర్వకమైన అర్పణ మీ చేత్తో పట్టుకోనండి. ప్రేమ స్వరూపే గనుడా, నీ వందనాలు. ఇంతవరకు నీ సన్నిధి మా మధ్యలో ఉంచి మీరు నడిపించారు. మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి ఆశీర్వాదకరంగా ప్రతి హృదయాన్ని తాకునట్లుగా చెప్పబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో పదిలపరచమని
మనస్ఫూర్తిగా నీ నామమును బట్టి ప్రార్థన చేయుటకు నీ ఆత్మను సమృద్ధిగా ఉంచండి. బిడ్డల గుప్పిలి విప్పి సేవ కొరకు అర్పిస్తూ ఉన్న అర్పణను మీరు ఆశీర్వదించి ఏది నీ బిడ్డలకు తక్కువ కాకుండా కొదువు లేకుండా ఎంత ఖర్చు పెడుతూ ఉన్నారో ఆసక్తితో ఎంతైతే ఏకీభవిస్తూ ఉన్నారో అంతకు ప్రతిఫలం నూరంతలు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.